name is Gopi. I am from AI department. Today I will discuss about big data analytics. Big data analytics అంటే ముందు బిగ్ డేటా అంటే amount of used data, the amount of large data. That means అంటే ఇప్పుడు క్యాంపస్ తీసుకుంటే కైట్ కాలేజ్ తీసుకుంటే ఒక పర్సన్ ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కదా, నేమ్స్, స్టూడెంట్ నేమ్, ఐడి, ఈమెయిల్, ఇవన్నీ అనేది ఒక పర్టికులర్ స్టూడెంట్ తీసుకున్నప్పుడు దాన్ని మనం స్మాల్ డేటాగా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అది కాకుండా ఈ క్యాంపస్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క నేమ్, ఐడి, ఈమెయిల్, ఇంకా తనకు సంబంధించిన ప్రతి ఒక్క డేటాను మనం తీసుకున్నప్పుడు దాన్ని మనం బిగ్ డేటాగా మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఇది బిగ్ డేటాకి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ది వాల్యూమ్, సెకండ్ వెలాసిటీ, థర్డ్ వన్ వెరైటీ. వాల్యూమ్ అంటే సైజ్ ఆఫ్ ది డేటా. అంటే ఎంత మనం తీసుకున్న డేటా సైజ్ ఎంతో చెప్తుంది వాల్యూమ్. వెలాసిటీ అంటే మనకున్న డేటాని ప్రాసెస్ చేసినప్పుడు కానీ, జనరేట్ చేసినప్పుడు కానీ ఎంత స్పీడ్గా మనం ఆ డేటాని మనం ప్రాసెస్ చేస్తున్నామో వెలాసిటీ అనేది చెప్తుంది. వెరైటీ అంటే మనం ఆ డేటాని ఎక్కడి నుండి తీసుకుంటున్నామో, ఏ ఫార్మేట్లో మనం ఆ వెరైటీ డేటాని తీసుకుంటున్నామో వెరైటీ అనేది చెప్తుంది. ఇంకా టైప్స్ ఆఫ్ డేటా. ఫస్ట్ వన్ స్ట్రక్చర్, సెకండ్ వన్ అన్స్ట్రక్చర్డ్ డేటా, థర్డ్ వన్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా, స్ట్రక్చర్డ్ డేటా అంటే మనం ఉన్న డేటాని మనం ప్రాపర్ ఫార్మాట్లో మనం రాసినట్లయితే దాన్ని స్ట్రక్చర్డ్ డేటా అంటాం. ఒక ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే స్ప్రెడ్షీట్స్, ఎక్సెల్స్, వాటిల్లో మనం స్ట్రక్చర్డ్ డేటా మనం ప్రాపర్గా మనం దాంట్లో రాయొచ్చు. అన్స్ట్రక్చర్డ్ డేటా అంటే వీడియోస్లో కానీ ఇమేజ్ రూపంలో మనం చూపించేదాన్ని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఈమెయిల్స్లో వాటిలో ఉపయోగించేదాన్ని సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటారు.